బాలయ్య ఫ్యాన్స్ అంటే మేము మామూలు ఫ్యాన్స్ కాదు, ఇంకా హార్డ్ కోర్ ఫ్యాన్ బాలయ్యకి. గుండె కోసుకునే ఫ్యాన్స్ మేము బాలయ్యకి. ఎన్ని శక్తులు అడ్డుపడ్డాయి బాలయ్య సినిమా మూవీ, బాలయ్య గారి మూవీ అక్కడ చేయాలనేసి. ఎన్ని శక్తులు అడ్డుపడ్డాయి కూడా సరే అసలు ఏది తట్టుకోలేదు. మన హైందవ ధర్మం సనాతన ధర్మం గురించి బాలయ్య బాబు చేసినది యాక్టింగ్కి ఎవ్వరు అసలు ఎన్ని రకాలుగా అడ్డుపడ్డా కూడా ఎవరి వల్ల కాలేదు. ఓన్లీ ప్రీమియర్ షోకి కలెక్షన్లు 126 కోట్లు బుకింగ్. ప్రీమియర్ షోకి బుకింగ్స్ అంటే అర్థం చేసుకోండి. ఇంకా హైందవ సనాతన ధర్మం గురించి చెప్పాలంటే ఒక డైలాగ్ చెప్పాలన్నా, బాలయ్య బాబుకు ఒకరు ఎదురొచ్చినా, బాలయ్య బాబు గారికి ఎదురు వెళ్ళినా వాళ్ళకే రిస్క్. కాబట్టి బాలయ్య బాబుని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక బసవతారక గురించి అయినా, ఒక రాజకీయ పరంగా అయినా, సినీ ఇండస్ట్రీ గురించి అయినా బాలయ్య బాబు దిగారంటే వన్స్ బాలయ్య బాబు స్టెప్ ఇన్, ఏది అసలు నో వే, దెర్ ఇస్ నో ఆప్షన్. బాలయ్య బాబు దిగారంటే అందరూ వెళ్ళిపోవాల్సిందే. బాలయ్య బాబు అలా ఉంటుంది. ఆయన యాక్టింగ్ అయితేనేమి, అతను డాన్స్ అయితేనేమి, తొడ కొట్టాలన్నా తల తీయాలన్నా ఒక బాలయ్య బాబుకే సాధ్యం. అది ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు. బాలయ్య బాబు గారు మాత్రమే చేయగలరు. అది చూడాలంటే కూడా ప్రేక్షకులు, ఆడియన్స్ ఒక బాలయ్య బాబు చేస్తేనే చూడగలరు. మిగతా హీరోలు ఎవరిని నేను కించపరచట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక డైలాగ్ డెలివరీ, ఒక యాక్టింగ్, ఏ క్యారెక్టర్ అయినా సరే బాలయ్య బాబు గారు అందులోన ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు. పర్ఫార్మెన్సే కాదు, అతను దాన్ని ఓన్ చేసుకుంటారు. అలాగని చెప్పేసి బాలయ్య బాబు సినిమాని చాలా శక్తులు అడ్డుపడ్డాయి. అది ఒక రాజకీయ పరంగా కావచ్చు, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, వగేరా. డిసెంబర్ 5న ఇక్కడికి వచ్చి ఏ టైం వరకు మనం ఇక్కడ ఉండిపోయాం. ఎంత హట్ అయ్యామంటే మేము ఇక్కడ ఆల్మోస్ట్ 10:30-11 వరకు ఉండిపోయాం భయ్యా. మేము 10:30-11 వరకు అప్పటికి ముందే చెప్పారు ఈ రోజు సినిమా రిలీజ్ అయితే లేదు. కొన్ని అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అంటే రిలీజ్ అవుతుంది ఇంకొద్ది గంటల్లో అన్నప్పుడు ఆగిపోయింది అండ్ ఇంకొక 2-3 రోజుల వరకు ఎటువంటి క్లారిటీ డేట్ కానీ ఇవ్వలేదు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? 2-3 రోజులు కాదు, అసలు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అసలు ఆ డే మొత్తం ఇక్కడే ఉంటే ఏదో ఒక టైం షో స్టార్ట్ చేస్తారేమో, మనం ఇలా ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తారేమో. అంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా తొక్కిసలాట జరిగి ఏదైనా జరుగుతుందేమో అలా చెప్తున్నారేమో. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైపోయింది. అక్కడట్టు బోయపాటి BB4 మూవీ, సో దానివల్ల అలా చెప్తున్నారేమో. క్రౌడ్ ఎక్కువ చేసి ఏదైనా జరుగుతుందేమో అలా చెప్తున్నారేమో. సరే ఇక్కడే ఉందాము, కొంతమంది ప్రేక్షకులు ఆడియన్స్ వెళ్ళిన తర్వాత ఇస్తారేమో అని చెప్పేసి మేము వెయిట్ చేసాం. ఫైనల్గా చెప్పేసి ఇలా జరిగింది, కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగింది. సో పోస్ట్ పోన్ అయిన లోపల చాలా హట్ అయ్యాం. కానీ మా బాలయ్య బాబు మూవీ వచ్చిందంటే మాత్రం అతను తలుచుకుంటే అది ఖచ్చితంగా. ఎందుకంటే కానీ శివశక్తిని దాన్ని ఎవరు ఆపలేరు, ఎవరి వల్ల కాదు ఆపడము. సో బాలయ్య బాబు మంచి మనసు, బాలయ్య బాబు గారికి ఉండే మంచి మనసు, బోయపాటి శ్రీను ఆయన డైరెక్షను, ఏదేమైనా సరే ఎన్ని శక్తులు అడ్డుపడ్డా సరే ఫైనల్గా మనకి మూవీ అయితే రిలీజ్ వచ్చింది. మూవీ అనౌన్స్ కూడా రిలీజ్ డేట్ కూడా మళ్ళీ మొన్న అనౌన్స్ చేశారు. అప్పుడు మా ఆనందానికి అసలు మా హ్యాపీనెస్కి ఇంకా అసలు అవధులు లేవు. ఇంకా మేము 2-3 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడా అని చెప్పేసి. ఫైనల్గా మాకు ఈరోజు రేపు 12th ఇచ్చారు డేటు, కానీ ఈరోజు ప్రివ్యూస్ అవుతుందని చెప్పేసి మేము ఇక్కడ మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మధ్యాహ్నం 2:30 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నేను అక్కడ 2:30కి ఆఫీస్ అయిపోయిన డైరెక్ట్ ఇంటికి కూడా పోలేదు. ఇంతవరకు ఇంటికి వెళ్ళి కూడా భోంచేయలేదు. ఇక్కడ బాలయ్య మూవీ చూడాలి, ఖచ్చితంగా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అండ్ ఇంకా రిలీజ్ టీజర్ ఒకటి రిలీజ్ అయింది. అవును, వీటన్నిటిలో మీకు అంటే థియేటర్లో గూస్ బంప్స్, అసలు సీట్లో కూర్చోలేము ఈ షార్ట్ కి, ఈ సీన్ కి అనిపించిన సీన్స్ ఏంటి? మూవీలో ఉన్న హైలైట్ గూస్ బంప్స్ ఆ సీన్స్ ఏమైతే రివీల్ చేయలేదు నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకంటే కొన్ని ట్రైలర్లు 5th కన్నా ముందు ఒకటి రిలీజ్ చేశారు, దాని తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ దాని తర్వాత ఒకటి అది ఒకటి దిష్టి తీసేది, కూతురికి దిష్టి తీసే ఒక టీజర్ ఉంది. అసలు గూస్ బంప్స్ అది థియేటర్లో అలాంటివి